జీవితానికి శ్రీకారం చుట్టిన నవ దంపతులు పెళ్లి వేడుకల సందడి ఇంకా కుటుంబ సభ్యుల కళ్ల ముందే తిరుగుతుండగా కేవలం 40 రోజులకే ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బంధువుల మధ్య జరిగిన వివాహం, కొత్త కాపురం, ఉద్యోగాలకు వెళ్లి తిరిగి వచ్చే సాధారణ దినచర్య అన్నీ సవ్యంగా సాగుతున్నట్టే కనిపించాయి. కానీ ఒక్కసారిగా వచ్చిన ఓ ఫోన్ కాల్ 2 కుటుంబాలను కన్నీటి సముద్రంలోకి నెట్టింది. నిజంగా ఇది ఆత్మహత్యనా, లేక ఈ మరణం వెనుక ఇంకా ఏదైనా తెలియని కోణం దాగి ఉందా? విశాఖ నగరాన్ని కలిచివేస్తున్న నవవధువు కృష్ణవేణి అనుమానాస్పద మృతి వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి చూడండి. విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల ఎండ్రాపు కృష్ణవేణికి మే 13వ తేదీన మురళితో వివాహం అయింది. పెళ్లి తర్వాత ఇద్దరూ ఆనందంగా జీవితం ప్రారంభించారు. వివాహమైన 10 రోజుల తర్వాత ఇద్దరు వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగాల నిమిత్తం విశాఖపట్నంలోని పిఎం పాలెం పరిధిలో ఉన్న ఆర్హెచ్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. మురళి స్థానికంగా ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. కృష్ణవేణి గోపాలపట్నం ప్రాంతంలోని ఓ షాపులో పనిచేస్తోంది. ఉదయం ఉద్యోగాలకు వెళ్లడం, సాయంత్రం ఇంటికి చేరుకోవడం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడం. కొత్త దంపతుల జీవితం సాధారణంగానే సాగుతున్నట్లు అందరికీ కనిపించింది. 2 కుటుంబాల మధ్య కూడా ఎలాంటి విభేదాలు లేవు. ఇటీవలే వారు అద్దె ఇంట్లో కొత్తగా స్థిరపడ్డంతో కుటుంబ సభ్యులు కూడా వారి జీవితం సంతోషంగా సాగుతోందని భావించారు. గత ఆదివారం కూడా కృష్ణవేణి, మురళి ఇద్దరు స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి తిరిగొచ్చారు. ఆ సమయంలో కూడా ఇద్దరు బాగానే ఉన్నారు. కృష్ణవేణి కూడా ఎప్పటిలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడింది, నవ్వుతూ సరదాగా గడిపింది. సోమవారం ఇద్దరూ తమ ఉద్యోగాలకు వెళ్లారు. మంగళవారం రాత్రి కూడా కృష్ణవేణి తన తండ్రితో ఫోన్లో మాట్లాడింది. బుధవారం ఉదయం మరోసారి కాల్ చేసి తాను డ్యూటీకి వెళుతున్నానని చెప్పింది. అదే ఆమె కుటుంబ సభ్యులతో జరిగిన చివరి సంభాషణగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. బుధవారం రోజు కూడా సాధారణంగానే మొదలైంది. మురళి తన విధులకు వెళ్ళిపోయాడు. కృష్ణవేణి కూడా తన పనులకు వెళ్ళింది. కానీ రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన మురళికి ఎదురైనటువంటి దృశ్యం జీవితాంతం మర్చిపోలేనిదిగా మారింది. ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు కృష్ణవేణి ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. ఒక్కసారిగా షాక్కు గురైన అతను కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు పోలీసులకు కూడా తెలియజేశాడు. సమాచారం అందుకున్న పిఎం పాలెం పోలీసులు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇంటి పరిస్థితులు, సంఘటన జరిగిన తీరు, అక్కడ లభించిన ఆధారాలను నమోదు చేసుకున్నారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణవేణి మరణానికి గల కారణాలు ఏంటనే దానిపై విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే కృష్ణవేణి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనే దానిపై ఇటు కుటుంబ సభ్యులతో పాటు అటు పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. దంపతుల మధ్య ఎలాంటి గొడవలు లేవని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బుధవారం కూడా సాధారణంగానే మాట్లాడిన కూతురు కొన్ని గంటల్లో ఇలా ప్రాణాలు తీసుకోవడం వెనుక కారణం ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణవేణి తండ్రి చెప్తున్న వివరాలు మరిన్ని ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. మంగళవారం రాత్రి మాట్లాడిన సమయంలోనూ, బుధవారం ఉదయం ఫోన్ చేసినప్పుడు ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించలేదని ఆయన చెప్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా చెప్పేదని, కానీ అలాంటి సంకేతం కూడా ఇవ్వలేదని అంటున్నారు. అందుకే ఈ మరణంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి అసలు నిజాలు వెలికితీయాలని పోలీసులను కోరుతున్నారు. ఇక్కడ మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. వివాహమై కేవలం 40 రోజులే కావడంతో చట్టపరంగానూ ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగా వివాహమైన మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం సహజంగానే అనేక అనుమానాలకు దారితీస్తోంది. వివాహ జీవితంలో ఒత్తిళ్లున్నాయా? వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటోందా? ఉద్యోగ సంబంధిత ఇబ్బందులున్నాయా? లేక మరేదైనా కారణం దాగి ఉందా అన్న కోణాల్లో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు మురళితో పాటు ఇరు కుటుంబాల సభ్యులను విచారిస్తున్నారు. దంపతుల కాల్ డేటా, చివరిసారిగా ఎవరితో మాట్లాడింది, ఆమె రోజువారీ జీవన విధానం, సంఘటనకు ముందు జరిగినటువంటి పరిణామాలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక కూడా ఈ కేసులో కీలకంగా మారనుంది. ఆ నివేదికలో వచ్చే వివరాలు దర్యాప్తు దిశను మార్చే అవకాశం ఉంది. ఒకవైపు కూతురిని కోల్పోయిన కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. మరోవైపు ఏం జరిగిందో అర్థం కాక భర్త కుటుంబం కూడా దిగ్భ్రాంతిలో ఉంది.
కేవలం 40 రోజుల క్రితం పెళ్లి వేడుకలతో సందడిగా కనిపించిన 2 కుటుంబాలు ఇప్పుడు ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. కృష్ణవేణి నిజంగా ఆత్మహత్య చేసుకుందా? ఆ నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనే ప్రశ్నలకు దర్యాప్తులోనే సమాధానం దొరకనుంది. కొన్ని విషాదాలు ఒక్క కుటుంబాన్నే కాదు, సమాజాన్ని ఆలోచింపచేస్తాయి. బయటకు అన్నీ సవ్యంగా కనిపించినా మనసులో జరుగుతున్న పోరాటాలు చాలాసార్లు ఎవరికీ కనిపించవు. అందుకే కుటుంబాల్లో సంభాషణలు, పరస్పర అవగాహన, భావోద్వేగాలకు విలువ ఇవ్వడం ఎంతో అవసరం. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి మాట్లాడుకోవడం, అండగా నిలవడం అనేక విషాదాలను నివారించగలదు. ప్రతి ప్రాణం అమూల్యం, ప్రతి బంధం విలువైందే. అప్రమత్తత, ఆప్యాయత, ఆత్మీయతే కుటుంబ బంధాలకు నిజమైన భరోసా.